ట్రంప్ కి ఎంతో ఇష్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక్క ఓటు తేడాతో ఆమోదం పొందింది. దీంతో ట్రంప్ చిరకాల వాంఛ నెరవేరింది. ప్రచార సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయింది. ఈ బిల్ ఆమోదం పొందడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అయితే డెమోక్రాట్స్ మాత్రం ఈ బిల్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్స్ ప్రయోజనాలను ఈ బిల్ దెబ్బతీస్తోందని హెచ్చరించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెయిన్ చైల్డ్గా చెప్పుకునే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దీన్ని ఆమోదించింది. ఒకే ఒక్క ఓటు తేడాతో ఈ బిల్లును పాస్ చేసింది యుఎస్ హౌస్. అమెరికన్లు చెల్లించే పన్నులను భారీగా తగ్గించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం కోసం ఇటీవలే సభ ముందుకు వచ్చింది బిల్లు. దీనిపై విస్తృతంగా చర్చ సాగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణాలు, దాని ఉద్దేశాలు, అమెరికన్లకు ఎంతవరకు లబ్ధి కలిగిస్తుంది అనే విషయాలపై రిప్రజెంటేటివ్స్ చర్చించారు. అనంతరం స్పీకర్ మైక్ జాన్సన్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో ఈ బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. దీనికి వ్యతిరేకంగా 214 ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటు తేడాతో బిల్లు ఆమోదం పొందినట్లు మైక్ జాన్సన్ ప్రకటించారు. దాంతో దీన్ని అడాప్ట్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ఇప్పుడు సెనెట్కు వెళ్లనుంది. తాను అధికారంలోకి వస్తే ఇలాంటి బిల్లును ప్రవేశపెడతానంటూ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. దీనికి అనుగుణంగా బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్లుకు రూపకల్పన చేశారు. తాజాగా యుఎస్ హౌస్ ఆమోదం కూడా పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్ తన తొలి హయాంలోని ఇలాంటి బిల్లును అమలు చేశారు. 2017లో ఆమోదం పొందిన అప్పటి బిల్లు గడువు త్వరలో ముగియబోతోంది. అమెరికన్ల పన్నును తగ్గిస్తూ అప్పట్లో దీన్ని అమలు చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దీని గడువు ముగియబోతోన్న నేపథ్యంలో మరోసారి బిల్లు ఆమోదం పొందడం వల్ల పన్ను కోతలను మరికొంతకాలం పొడిగించడానికి అవకాశం లభించినట్టయింది. ఓవర్ టైం పని, టిప్స్ పై పన్నులను ఈ బిల్లు తాత్కాలికంగా తొలగిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు మెడికైడ్ హెల్త్ కేర్ ప్రోగ్రాం కింద వైద్య సహాయం పొందవచ్చు. పన్నుల్లో కోతలను పొడిగించడం వల్ల ఇది కార్పొరేషన్లు, సంపన్నులకు లబ్ధి చేకూరుస్తుందనే విమర్శలున్నాయి. రక్షణ రంగానికి భారీగా నిధులు సమకూర్చడం, డిపోర్టేషన్ వంటి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ఈ బిల్లులో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఓవర్ టైం, టిప్స్ పై పన్నుల రద్దు శ్రామిక వర్గాలకు ఉపశమనం కలిగిస్తుందని డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. ఈ బిల్లులో మెడిక్ ఎయిడ్ అంటే తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, 4.2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉపయోగించే స్నాప్ ఆహార సహాయ కార్యక్రమం వంటి సంక్షేమ పథకాలకు గణనీయంగా నిధుల కోతలను ప్రతిపాదించింది ఈ బిల్లు. అయితే ఇప్పటికే అమెరికా చేసిన అప్పులకు $5.2 ట్రిలియన్ మరింత భారం పెరగనుందనే ఆందోళనలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటు సుమారు $600 బిలియన్ పెరుగుతుందనే అంచనాలున్నాయి. రుణాలపై వడ్డీ చెల్లింపులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ కారణంగానే డెమోక్రాట్లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తక్కువగా ఆదాయం ఉన్న అమెరికన్ల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువత, మహిళలు ఈ బిల్లు వల్ల భారీగా నష్టపోతారని అంటున్నారు. మెడికేడ్ పై ఆధారపడిన వయోధిక వృద్ధులు, దివ్యాంగులు నష్టపోతారని చెబుతున్నారు. పలు జిల్లాల్లో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు మూతపడే ప్రమాదం ఉందని డెమోక్రటిక్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం సెనెట్కు వెళ్లనుంది. సెనెట్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని న్యూయార్క్ పోస్ట్ అభిప్రాయపడింది. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బిల్లులో భారీ పన్ను కోతలు ఉన్నాయని, టిప్స్ పై పన్ను ఉండదని అన్నారు. ఓవర్ టైంపై పనిచేసే వాళ్ల ఆదాయం పైన పన్ను ఉండదని చెప్పారు. అమెరికాలో తయారైన వాహనాలను కొనుగోలు చేసినప్పుడు పన్ను తగ్గుతుందని వివరించారు. ఐసీఈ, బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు వేతనాలు భారీగా పెరుగుతాయని, గోల్డెన్ డోమ్ కోసం నిధులు, నవజాత శిశువులకు ట్రంప్ సేవింగ్స్ ఖాతాల వంటి వెసులుబాటు కల్పిస్తుందని ట్రంప్ చెప్పారు. సెనెట్ ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించి తన కార్యాలయానికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లపై డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు సంధించారు. వారికి ఓ లక్ష్యమంటూ ఉండడం లేదని ఎద్దేవా చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత విశ్వాసం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడం లేదని చురకలంటించారు. నేరస్తులు అమెరికాలో ప్రవేశించడానికి, ప్రతి ఒక్కరికి లింగ మార్పిడి చేయడానికి డెమోక్రాట్లు బాటలు వేశారని, ఇలాంటివి ఇక ఉండబోవని అన్నారు.